రైతులను మోసం చేస్తే సహించం, వారి కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను మోసం చేస్తే సహించబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిపిన ఘటనపై స్పందించిన ఆయన రైతుల కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జనగామ ఘటనలో 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిపై వేటు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 2-3 స్థానాలు అయితే జనగామకు సంబంధించినటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా అక్కడ చూద్దాం. ఇప్పుడు రైతులు కూడా సాటిస్ఫైడ్, వాళ్ళు కూడా ఓకే మాకు మంచి జరుగుతుందని చెప్తారా లేదా అని చూద్దాం. రేపు 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. రేపు 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. ఏం ఖరారు? రేపు 3 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ఖరారు చేయబోతారు. అయితే ఈ 3 స్థానాలలో సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని కిందికే ఈ జాకులు పెట్టి లేపినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్నకి టికెట్ అసలు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎక్కడిస్తారు? ఒకవేళ భువనగిరిలో మిస్ చేసింది ఎందుకు, భువనగిరిలో ఇవ్వకుండా ఉంటే తీన్మార్ మల్లన్నకి కరీంనగర్ కానీ ఎక్కడైనా కానీ నిలబెడితే గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? లేదు, ఇయ్యలేదనే మాట రానియకుండా, మల్లన్నకి ఇయ్యలేదనే మాట రానియకుండా తీన్మార్ మల్లన్నకి ఇచ్చి వీళ్ళు ఎన్నంటే ఉండి మళ్ళీ ఓడగొడతారా? ఎందుకంటే గేమ్ ఆడుతురుగా అబ్బాయి ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే కొంతమందిని ఇప్పుడు గెలవనియరు, గెలిస్తే ఏడ ఏ మేకైతాడో మామూలుగా ఎప్పుడు ఇవన్నీ ఉంటుంది. మోసం చేసే తీరే ఇట్లుంటుంది అబ్బా.